ఇవాళైతే మన దగ్గర ఈ యాంప్లిఫైర్ అయితే వచ్చేసిందండి. 7.2 యాంప్లిఫైర్ అప్డేషన్ కోసం అయితే వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్కీ ఏవిటెక్. ఇవాళ మనం చూస్తున్న యాంప్లిఫైర్ వచ్చేసి అప్డేషన్ కోసం అయితే మన దగ్గరకు వచ్చిందండి. మంచిర్యాల నుంచి కస్టమర్ అయితే వచ్చారు. ఆల్రెడీ బయట చేయించారు యాంప్లిఫైర్, కానీ వాళ్ళ వర్క్తో వీళ్ళు సాటిస్ఫై కావాలి, ప్లస్ వాళ్ళ సర్వీస్తో వీళ్ళు సాటిస్ఫై కావాలి. ఎవరు చేశారు అనేది మనకు అనవసరం అండి. జస్ట్ వాళ్ళు మన దగ్గరకు వచ్చిన పర్పస్ వచ్చేసి అప్డేషన్ ప్లస్ హమ్మింగ్ నాయిస్ అనేది తీయాలి. హమ్మింగ్ అయితే ఉందండి ఈ సెటప్లో, ప్లస్ టోటల్ నాకు వర్క్ కూడా చాలా నీట్గా ఉండాలన్న, ప్లస్ ప్రాబ్లమ్స్ అనేది రావద్దు, ఆ విధంగా నాకు డిజైన్ చేయండి అని చెప్పారు. సో ఆయన రిక్వైర్మెంట్ ప్లస్ మన స్టైల్లో టోటల్ కాంబోలో అయితే నేను దీన్ని అయితే రెడీ చేశాను అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏం కాంపోనెంట్స్ వచ్చాయనేది నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ ప్రీవియస్గా చేసిన వాళ్ళు ఏం వేశారు అంటే, ఇక్కడ సబ్కి వచ్చేసి 10 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ వేశారు. నేను ఇక్కడ స్టిక్కర్ లేకుండా ఈ విధంగా పెట్టానండి. 10 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ అయితే ఇక్కడ వేశారనమాట, 30-30 10 ఆంపియర్. ఇక్కడ వచ్చేసి 5 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ వేశారు 7 ఛానల్కి. ఇక్కడ 8 ఆంపియర్ వేసుకుంటే కొద్దిగా బాగుండేది. 10 కూడా వేసుకోవచ్చు, కానీ శక్తి బోర్డ్స్ అయితే 10 ఆంపియర్కి సపోర్ట్ చేయవండి, ఓకేనా. అందుకే 8 ఆంపియర్ అయితే బెస్ట్. లేదు అంటే ఇండివిజువల్గా డ్యూయల్ వేసుకోవచ్చు, కానీ క్యాబినెట్ అయితే సరిపోదు, కాబట్టి సింగిల్ 8 తీసుకోవడం బెస్ట్. నేను మీకు ఫర్దర్గా మన అప్డేషన్ చేశాక మన అప్డేట్ అయ్యాక యాంప్లిఫైర్లో నేను మీకు ఇంటర్నల్గా డీటెయిల్ చూపిస్తాను ఏమేమి వేసాను అనేది. చూస్తున్నారుగా, ఈ విధంగా టోటల్ చాలా కంజెస్టెడ్గా అయితే ఉందండి. కస్టమర్కి కూడా వర్క్ సాటిస్ఫై కావాలి, సో మన దగ్గరికి అయితే పట్టుకొచ్చారు. మనమైతే మన వర్క్తో వాళ్ళని సాటిస్ఫై చేద్దాం అనమాట. ఇక్కడ చూస్తున్నారుగా 5 ఛానల్, ఇక్కడ 7 ఛానల్, టోటల్ 7 ఛానల్ బోర్డు అయితే ఇక్కడ ఉంది. నేను ఆల్రెడీ ఓపెన్ చేయడానికి ట్రై చేశానండి కస్టమర్ ముందు, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ ముందు. కాకపోతే నాకు ఇది ఇంత కంజెస్టెడ్గా ఉండేసరికి కుదరలేదు. ఆల్రెడీ అప్పటికి అటు ఇటు చేసి నేను ఓపెన్ చేసి దీని ప్రాబ్లం అయితే చూశాను, చెప్పాను వాళ్ళకి. ఈ విధంగా ఉంటే మాత్రం హమ్మింగ్ ఇష్యూ అయితే ఉంటుంది, కంపల్సరీ వైరింగ్ అయితే చేంజ్ చేసుకోవాలి అని చెప్పాను. నేను వైరింగ్ దగ్గర ప్లస్ కాంపోనెంట్స్ దగ్గర అసలు కాంప్రమైజ్ గాను, వర్క్కి అయితే మినిమం ఇంత ఛార్జ్ చేస్తానని కస్టమర్కి చెప్పాను. కస్టమర్ ఓకే, నాకు ఏం కంప్లైంట్ లేకుండా చేసి ఇవ్వండి అని చెప్పారు. సో వాళ్ళకి తగ్గట్టు మనం రెడీ చేద్దాం దీన్ని మన స్టైల్లో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 5 ఛానల్ బోర్డు 7 ఛానల్ బోర్డు ఇక్కడ ఉంది. సబ్ బోర్డు కూడా ఇటు ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. ఇట్లా దగ్గరగా ఉన్నా కూడా హమ్మింగ్ ఇష్యూస్ ఉంటాయి. ప్లస్ ఇట్లా ప్రీ యాంప్లిఫైర్ కూడా ఆడియో బోర్డ్స్కి దగ్గరలో ఈ విధంగా ఉండొద్దండి, చిన్న సజెషన్ అనమాట వేరే వాళ్ళకి. ఇట్లా దగ్గరగా ఉన్న మనకు హమ్మింగ్ ఇష్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ విధంగా చాలా కంజెస్టెడ్గా అయితే ఉంది. ఇప్పుడు ప్రొటెక్షన్ బోర్డ్ వచ్చేసి దీని కింద ఉందండి, ఓకేనా. చూస్తున్నారుగా ప్రొటెక్షన్ బోర్డ్ ఆల్రెడీ కస్టమర్ ముందే నేను ఇది ఇప్పాను, ఇప్పుడు ఆన్ చేయడానికి లేదు, ఎందుకంటే నేను వైర్స్ అనేది కొన్ని డిస్కనెక్ట్ చేశాను అనమాట. కింద ప్రొటెక్షన్ బోర్డ్ మనకి ఎక్స్ట్రీమ్ ఆడియోస్ అయితే యూజ్ చేశారు, ఓకే. ఈ విధంగా అయితే కంజెస్టెడ్గా ఉంది. ఇప్పుడు దీన్ని అయితే మన స్టైల్లో మనం అప్డేట్ చేద్దామండి. మన స్టైల్లో అప్డేట్ చేశాక ఏ విధంగా లుక్ ఉంటుందనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్టే కనెక్టెడ్. చూడండి ఫ్రెండ్స్, మనం యాంప్లిఫైర్ అయితే టోటల్ మేక్ ఓవర్ అయితే చేసేసాను అనమాట. దీన్ని అయితే టోటల్గా నేను అప్డేట్ చేసి రెడీ చేసేసాను కస్టమర్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు, ఓకేనా. మన స్టైల్లో దీన్ని అయితే నేను రెడీ చేశాను. ఏ విధంగా యాంప్లిఫైర్ ఇంటర్నల్ ఉంటుంది, ఏ విధంగా నేను ప్యానల్స్ యూజ్ చేశాను అనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో. స్టే కనెక్టెడ్. ఇప్పుడు మనం ఫ్రంట్ ప్యానల్కి వచ్చి చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. చూస్తున్నారుగా లుక్, ఈ విధంగా డ్యూయల్ వ్యూ మీటర్తో నీట్ లుక్ వస్తుందండి, మంచిగా బ్రాండెడ్ లుక్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి సబ్ కంట్రోల్ నేను ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి 2 వ్యూ మీటర్స్ మనకు సాంగ్కి తగ్గట్టు. ఆల్రెడీ బ్లూటూత్లో సాంగ్ ప్లే అవుతుంది, సో మనకు అది బ్లింకింగ్ అవుతుంది. ఇది వచ్చేసి మన అస్త్రా కిట్ ప్యానల్ ఆల్రెడీ ఇందులో ఉంటుంది అనమాట, ఓకేనా. రిమోట్ కిట్ వచ్చేసి అస్త్రా కిట్ 7.1 వర్షన్ అండి ఇది. ఇక్కడ వచ్చేసి మాస్టర్ ఎన్కోడర్, దీంతో మనం వాల్యూమ్ అప్ అండ్ డౌన్ వాటి కోసం అండి. ఇది వచ్చేసి పవర్ స్విచ్ అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. దీని ఇండికేషన్ కోసం నేను బ్లూ లైట్స్ అయితే యూజ్ చేశాను, కొద్దిగా ఇంట్లో కూడా మనకి డీసెంట్ లుక్ ఉండాలని చెప్పి. ఇప్పుడు ఇంటర్నల్గా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇంటర్నల్ డయాగ్రామ్ అంతా ఈ విధంగా ఉంది. నేను మీకు ఇందులో వీడియోలో షార్ట్స్ కూడా ఇస్తాను, ఒకసారి చూడండి.
ఇప్పుడు చూస్తున్నారుగా ప్రీవియస్గా యాంప్లిఫైర్ ఎలా ఉంది, ఇప్పుడు మనం చేసాక యాంప్లిఫైర్ ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ మనం ఏం చేసాము, 10 ఆంపియర్ ప్రీవియస్గా కస్టమర్ ట్రాన్స్ఫార్మర్ ఇది. ఇక్కడ వచ్చేసి మనం 8 ఆంపియర్ యూజ్ చేసాం అనమాట పవర్కి. ఇంకోటి ప్రీవియస్గా 5 ఆంపియర్ ఉండే పవర్ అనేది దాన్ని ఈక్వల్గా నేను డిస్ట్రిబ్యూట్ చేశాను. దానికి సంబంధించిన రెక్టిఫికేషన్ సెక్షన్ కెపాసిటర్స్ కూడా పెంచాను అనమాట. ఎందుకంటే 7 ఛానల్ ఉన్నాయి కదా ఇది, ఓకేనా. 7 ఛానల్ ఆడియో బోర్డ్స్ కోసం కెపాసిటర్ అయితే ఇంకో 2 అయితే నేను ఇంక్రీజ్ చేశాను ఇందులో. ఇక్కడ మనం ఆడియో బోర్డ్స్ చూసినట్టయితే చూడండి, డైరెక్షన్ నీట్గా నాకు ఈ ప్లేస్లో నాకు సరిపోయింది అనమాట కరెక్ట్గా. ఇక్కడ వచ్చేసి 5 ఛానల్ అండి, ఇక్కడ వచ్చేసి 2 ఛానల్, టోటల్ 7 ఛానల్ ఇక్కడికి అయిపోతుంది. 2 సబ్ బోర్డ్స్ అనమాట, కుమార్ ఆడియో బోర్డు ఇక్కడ కింద ఒకటి, ఇట్లా ఒకటి నేను ఈ బోర్డు మీద ఫిట్టింగ్ చేశాను. ఏంటంటే నాకు కూలింగ్ ప్లస్ స్పేస్ అనేది ఈజీగా ఉండాలి అని చెప్పి నేను ఈ విధంగా అయితే రెడీ చేశాను. చూడండి ఫ్యాన్ కూడా నేను ఈ డైరెక్షన్లో వచ్చాను, ఇటు నుంచి ఎగ్జాస్ట్ అనమాట ఆ డైరెక్షన్లో ఉంటుంది. ఒకటి డౌన్వర్డ్, 2 ఏమో ఎగ్జాస్ట్ కిందికి, ఇట్లా కూలింగ్ అయిపోయి మనకు బయటికి వెళ్ళిపోతుంది. సో బోర్డ్స్ కూడా మీకు ఎక్కువ హీట్ ఎక్కువ అనమాట. 2 కుమార్ ఆడియో బోర్డ్స్ ఆల్రెడీ వాళ్ళ 7 ఛానల్ బోర్డ్స్ అయితే యూజ్ చేశాను అనమాట. ప్రీవియస్గా వాళ్ళు చేసిన వర్క్ ఏమైందంటే ఈ అస్త్రా కిట్ అనేది పాడైంది. కస్టమర్ ఆల్రెడీ స్పేర్లో ఒకటి కొనుక్కొని పెట్టుకున్నారు. సో నాకు అస్త్రా కిట్ అయితే పంపించారు. ఆ అస్త్రా కిట్ ప్లస్ ఈ 5 ఛానల్ బోర్డు కూడా కస్టమర్ దగ్గర స్పేర్లో ఉంటే నేను ఇదిను అస్త్రా కిట్ అయితే వేసేసాను అనమాట. ఈ అస్త్రా కిట్ బోర్డు వచ్చేసి కొత్తదండి. ఆల్రెడీ ప్రీవియస్ ఏంటంటే సరౌండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవుట్పుట్ అనేది రావట్లేదు. సంథింగ్ ఆ వైరింగ్ వల్ల షార్ట్ అయిందో ఏంటో తెలియదు. సో అవుట్పుట్ అనేది రావట్లేదు. అదైతే నేను మళ్ళీ కస్టమర్కి రీప్లై ఇచ్చేస్తున్నాను అనమాట. మొత్తం స్పేర్స్ అన్ని కస్టమర్ అండి, మనం జస్ట్ ఓన్లీ ఇందులో ట్రాన్స్ఫార్మర్, కెపాసిటర్, టోటల్ క్యాబినెట్, ఈ అవుట్పుట్ అంతా మనదన్నమాట. కస్టమర్స్ నేను సజెషన్ చేశాను ఈ విధంగా తెప్పించుకోండి బాగుంటుంది అన్న. కాకపోతే మీరు తెప్పిండి అన్న ట్రాన్స్ఫార్మర్ మీ స్టైల్లో మీరు చేసి పెట్టండి అంటే నేను రెడీ చేశాను. చూస్తున్నారు కదా నీట్ మంచి స్పేషియస్ లుక్లో అయితే ఉంది. మనకి ఇంకా ప్లేస్ ఉందండి, ఇంకా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏదున్నా ముందు డిజైన్ అనేది చేసుకుంటాను నేను, ఏదున్నా యాంప్లిఫైర్ అనేది మన బోర్డ్స్ ఏ డైరెక్షన్లో పెట్టుకోవాలి, నాకు కూలింగ్ ఏ విధంగా అయితే బాగుంటుందనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్లాన్ చేసుకున్న తర్వాత యాంప్లిఫైర్ అనేది నేను రెడీ చేస్తాను అనమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా కూలింగ్ ఉంటే మనకి బోర్డ్స్ అనేది డిస్టర్బెన్స్ రావు. ప్లస్ నేను కానీ ఇంకా వేరే టెక్నీషియన్ కానీ సర్వీస్ చేయాలన్నా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ప్రీవియస్గా ఉన్న దాంట్లో ఏంటంటే సర్వీస్ చేయడానికి కూడా చాలా ప్రాబ్లంగా ఉండే, ఎందుకంటే చూసారు కదా ఎంత ఇరుగ్గుండేనో. ఈ విధంగా ఆడియో బోర్డ్స్ అయితే ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. వాళ్ళ సబ్‌వూఫర్ బోర్డు కూడా వాళ్ళది యూజ్ చేశాను అనమాట. ఇక్కడ ప్రొటెక్షన్ బోర్డ్ వచ్చేసి ఇక్కడ 7 ఛానల్ ప్రొటెక్షన్ బోర్డు, ఇక్కడ వచ్చేసి మీకు డ్యూయల్ ఛానల్ సబ్‌వూఫర్ బోర్డ్ అనమాట. ఈ విధంగా అయితే ఉంది. టోటల్ బ్యాక్ సైడ్ నేను బనానా సాకెట్స్ అయితే యూజ్ చేశానండి. ఇప్పుడు ఇందులో దీని పవర్ సోర్స్ కోసం వచ్చేసి నేను అడాప్టర్ అయితే ఇక్కడ యూజ్ చేశానండి, ఓకేనా. 12 వోల్ట్ అడాప్టర్ ఉంది, ఆ అడాప్టర్ అయితే నేను యూజ్ చేశాను. ఈ విధంగా అయితే ఉంటుంది నీట్ అండ్ క్లీన్గా వైరింగ్ అయితే. ఇప్పుడు నేను మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. మోస్ట్లీ ఏంటంటే అండి వైరింగ్లోనే మనకు ఉంటుంది ఇష్యూ అనేది. వైరింగ్ ఎంత నీట్గా ఉంటే ఎంత బోర్డు కూడా ప్రాపర్ డిస్టెన్స్లో ప్రాపర్ దానికి సపరేట్ సెక్షన్ ఉండాలి, అప్పుడే మనకి హమ్మింగ్ ఇష్యూస్ అనేవి ఉండవు అనమాట. ఈ సెటప్ మొత్తం టోటల్ పిన్ డ్రాప్ సైలెన్స్లో అయితే ఉంది. నేను అది కూడా మీకు చెకింగ్ కూడా వినిపిస్తాను, ఆడియో సాంగ్స్ కూడా ఏ విధంగా వస్తున్నాయి అనేది. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా నేను మీకు చూపిస్తాను యాంప్లిఫైర్లో చూడండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ ప్యానల్ చూసుకోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం రెడీ చేశాను అనమాట. ఇది కూడా నేను యాక్రిలిక్ ప్యానల్లోనే చేసేసాను అనమాట. కస్టమర్ ఏంటంటే నాకు బనానా సాకెట్స్ కావాలి, కొద్దిగా యాక్రిలిక్ ప్యానల్ లుక్లో కావాలి అంటే ప్యానలే నేను ఇక్కడ యూజ్ చేశాను అనమాట. చూస్తున్నట్టయితే ఇక్కడ నేను నా లోగో వేసాను విక్కీ ఏవి టెక్ అనేది. ఇది మన ఎగ్జాస్ట్ కిందకి అయితే ఇక్కడ ఇచ్చాను అనమాట. ఇది వచ్చేసి మనకి రిమోట్ది మన ఆడియో ప్రాసెసర్ యూనిట్ కోసం బ్యాక్ సైడ్ ప్యానల్, దీనికి అటాచ్మెంట్. ఇక్కడ వచ్చేసి మనకి 3 పిన్ పీసీబీ సాకెట్ అయితే ఉంటుంది, పవర్ సాకెట్, మన పీసీ సాకెట్ ఉంటుంది కదా అది. ఇక్కడ వచ్చేసి బనానా సాకెట్స్ అయితే ఈ విధంగా ఇచ్చాను. ఫ్రంట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్, సరౌండ్ రైట్, సరౌండ్ లెఫ్ట్, అదేవిధంగా బ్యాక్ సరౌండ్ రైట్, బ్యాక్ సరౌండ్ లెఫ్ట్. ఇది వచ్చేసి సెంటర్, ఇది 2 సబ్‌వూఫర్ అనమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా నీట్ లుక్ అయితే వచ్చిందండి. కంపల్సరీ ఏంటంటే క్వాలిటీ అవుట్పుట్ అయితే నేను ఇస్తానండి, ఏదున్నా వర్క్ బట్టి దాని తగ్గట్టు టైం తీసుకుంటాను, దాని తగ్గట్టు ఛార్జ్ కూడా చేస్తాను, ఓకేనా. ప్రతిదీ ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ సైడ్ చూసుకుందాం. ఈ విధంగా చూసుకుంటే మీకు ఇక్కడ వచ్చేసి మాస్టర్ ఎన్కోడర్ వచ్చింది, ఇక్కడ వచ్చేసి సబ్ కంట్రోల్, ఇది వచ్చేసి మనకి దీని అస్త్రా కిట్కి సంబంధించిన ఫ్రంట్ ప్యానల్ అనమాట. ఇది ఇక్కడ వచ్చేసి 2 VU మీటర్లు వాడాను, చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి 2 ఎక్స్ట్రీమ్ ఆడియోస్ VU మీటర్స్ అనమాట మనం ప్రతిసారి వాడేదే. టోటల్ యాంప్లిఫైర్ ఇంటర్నల్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి.